ఇరాన్ తుర్కీపై కూడా దాడి చేసింది. మిసైల్స్తో తుర్కీపై విరుచుకుపడింది. పెద్ద నష్టం జరగలేదు, కానీ ఇది ఈ ఆన్గోయింగ్ వార్లో కీలకమైన మలుపు. ఎందుకంటే తుర్కీ నాటోలో అమెరికా తర్వాత సెకండ్ బలమైన శక్తిగా భావిస్తారు. సో తుర్కీ ఇది ఇస్లామిక్ కంట్రీ. తుర్కీ పైన అటాక్ చేయడంలో ఇరాన్ లక్ష్యం ఏంటి? అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నటువంటి సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఈ దేశాలపై చేశారు. తుర్కీ కూడా అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో మిలిటరీ కూటమిలో భాగస్వామి. అందుకే తుర్కీ పైన ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ మిసైల్ను నాటో ఇంటర్సెప్టార్స్ పడగొట్టాయి. కానీ ఈ దాడి ఇరాన్ ఎందుకు చేసి ఉంటుంది? చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే, ఇజ్రాయిల్తోని యుద్ధం చేయడమే ఇరాన్కు కష్టం అనుకుంటే, అమెరికా ఇజ్రాయిల్ కలిసి వస్తే ఇరాన్ మిగులుతుందా? ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ కలిసి అటాక్ చేస్తే ఇరాన్ ఆ వార్ను ఎక్స్పాండ్ చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ ఇలా అనేక దేశాలపైన దాడులు చేస్తూ ఈ మొత్తం ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగుతోంది. మరి ఇన్ని దేశాలతో ఇరాన్ గెలవగలుగుతుందా? ఇప్పుడు తుర్కీపై కూడా అటాక్ చేసింది. తుర్కీ ఈజ్ ఆల్సో ఏ బిగ్ మిలిటరీ పవర్. ఈవెన్ మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియా పాక్ వార్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు పాకిస్తాన్ తుర్కీ. ఇటీవల కాలంలో అయితే తుర్కీ పెరుగుతోంది కూడా. మరి ఎందుకని తుర్కీపై కూడా అటాక్ చేసింది? టర్కీ అంటారు, తుర్కీ అంటారు ఈ కంట్రీని. సో ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది, ఎన్ని దేశాలపైన అటాక్ చేస్తే ఇరాన్కి ఇంత కండకావరం ఎందుకు? ఇరాన్ ఎలా గెలవగలుగుతా అనుకుంటున్నారు? ఇంత మూర్ఖత్వం ఎందుకు? ఇన్ని దేశాలు కలిసి అటాక్ చేస్తే ఇరాన్ మిగులుతుందా? మరి ఇరాన్ లక్ష్యం ఏంటి అని అనుమానం వస్తుంది. కానీ మిలిటరీ డిఫెన్స్ ఎక్స్పర్టీస్లోకి వెళ్ళి చూస్తే చాలామంది నిపుణులు ఇదొక వార్ స్ట్రాటజీ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను లేటెస్ట్గా జాన్స్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఒక ఎక్స్పర్ట్ రాసిన వ్యాసం చూశాను. అయినే కాదు, చాలామంది మిలిటరీ నిపుణులు చెప్పేది ఇరాన్ కావాలని ఈ పని చేస్తుంది అని. ఎందుకు చేస్తుంది? దీన్ని మిలిటరీ పరిభాషలో అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటారు. అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఎండ్యూరెన్స్ అసిమెట్రిక్ అంటే సమానంగా లేకపోవడం. శత్రువు నీకన్నా చాలా బలవంతుడు, నీవు నేరుగా ఎదుర్కొంటే మిగలవు. ఎండ్యూరెన్స్ ఏంటి? ఎండ్యూరెన్స్ అంటే ఎబిలిటీ టు విస్టాండ్ ద పెయిన్, నష్టాలను భరిస్తూ యుద్ధ భూమిలో మిగిలిపోయే వ్యూహాన్ని అనుసరించాలి. అనుసరిస్తే ఒక దశక చివరకు శత్రువే నెరిపడిపోతాడు. దీన్ని అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటారు. ఇప్పుడు ఇరాన్ సరిగ్గా అనుసరిస్తున్న మిలిటరీ వ్యూహం ఈ అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్. ఏంటి ఈ వ్యూహంలో ఎత్తుగడ ఇరాన్ది? మొదటిది ఎక్స్పాండ్ ద వార్, ఎక్స్పాండ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో ఈ యుద్ధ భూమిని విస్తృతం చేయాలి. ఈ యుద్ధ భూమిని విస్తరించటానికి అనేక దేశాలపైన అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది? అమెరికా ఇరాన్పై దాడి చేయడమే కాదు, అమెరికా కోసం కలిసి వస్తున్నందుకు ఈ అన్ని దేశాలపైన కూడా దాడులు జరిగితే దాని ప్రభావం ఏంటి అంటే, ఆ దేశాలలో వ్యతిరేకత వ్యక్తం కావచ్చు, ఆ దేశాల నుంచి అమెరికా పైన ఒత్తిడి రావచ్చు, ఈ యుద్ధంలో మమ్మల్ని అమెరికా కాపాడలేదు అన్న డిఫరెన్సెస్ అమెరికాతో రావచ్చు. సో ఆ రకంగా బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ అమెరికా ఉన్నా 10 దేశాలున్నా ఇరాన్లో చేసే నష్టం ఒక్కటే. ఎందుకంటే ఈ అన్ని దేశాలు కలిసినా కలవకపోయినా ఒక్క అమెరికా అయినా ఇరాన్లో ఎంత నష్టం చేయగలుగుతుందో అంత చేయగలుగుతుంది. అందువల్ల మీకు అమెరికా కాక 10 మంది కలిసి వస్తే ఎక్కువ నష్టం,
ఈ 10 దేశాలు కలిసి రాకపోతే తక్కువ నష్టం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికాకున్న సైనిక శక్తి వల్ల ఏ దేశము లేకపోయినా ఒక్క అమెరికా ఇరాన్ను నాశనం చేయగలదు. అందువల్ల ఎలాగూ శత్రు దాడి తప్పదు. కానీ శత్రువుకున్న రిసోర్సెస్ను స్ప్రెడ్ చేయాలి. ఆ శత్రు శిబిరములో చీలిక తేవాలి. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, టర్కీ ఇవన్నీ అమెరికా ఎందుకు మాకు రక్షణగా రావడం లేదు అనే భావన క్రియేట్ కావాలి. ఆ దేశాల్లో కూడా ప్రజల్లో వ్యతిరేకత రావాలి. మనం ఎందుకు ఈ బాధలు పడాలి అని మీరు చూడండి. అందుకే వ్యూహాత్మకంగా దుబాయ్ పైన, అబుదాబి పైన దాడి చేయడం ద్వారా ఎత్తుగడ ఏంటి అంటే బిజినెస్ బ్రాండ్ను దెబ్బతీయాలి. ఇవి సేఫ్ ప్లేసెస్ అన్న భావనను దెబ్బ కొడితే ఫ్యూచర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు దెబ్బ తగులుతుంది అని ఈ దేశాలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అమెరికన్ ఎంబసీస్ పైన అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు తుర్కీ పైన అటాక్ చేయడం ద్వారా బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పాండ్ చేయడమే కాదు, కాంప్లికేట్ చేయడం, వార్ను కాంప్లికేట్ చేయడం రెండవ లక్ష్యం. అంటే వార్ రోజు రోజుకు సంక్లిష్టం కావాలి. అంటే బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పాండ్ అయి వార్ కాంప్లికేట్ కావడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకునే యుద్ధ నీతికి పంక్చర్ కావాలి. ట్రంప్ ఏం కోరుకుంటాడు? ఇమ్మీడియట్ రిజల్ట్ రావాలి ట్రంప్కు. లాంగ్ డ్రాన్ వార్కు ట్రంప్ వ్యతిరేకం. అందుకే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఒక మాట అన్నాడు, అమెరికా సిద్ధంగా లేదు దీర్ఘకాలం యుద్ధం చేయడానికి, కానీ ఇరాన్ సిద్ధంగా ఉంది అని చెప్పాడు. అంటే ఇరాన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎ లాంగ్ డ్రాన్ వార్, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ డ్రాన్ వార్. ఎందుకంటే ఇరాన్ ఎంత నష్టమైనా ఓర్పుతో సహనంతో భరిస్తే అమెరికాకు కొద్ది నష్టం జరిగినా అమెరికా భరించలేదు. ఇది అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్లో ప్రిన్సిపల్. ఇప్పుడు అమెరికాలో ఇప్పటికే 6 సోల్జర్స్ చనిపోయి వారి శవపేటికలు ఇంటికి పంపించారు. అలాగే అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున ఈ వార్ను వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఏదో ఎనీ మూమెంట్ నేను గెలిచిపోయాను, అయిపోయింది, వార్ క్లోజ్, ఇరాన్ ఖమేనీని లేపేశాం, మేము అనుకున్న సాధించామని చెప్పి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో ఆ పరిస్థితిని తీసుకురావాలి అన్నది ఇరాన్ లక్ష్యం. అంటే ఎక్స్పాండ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ కాంప్లికేట్ ద వార్, గందరగోళం క్రియేట్ కావాలి. ఏంటి ఇన్ని దేశాలపైన దాడి, ఇది ఎక్కడికి పోతుంది, ఎటువైపు వెళ్తుంది అనే టెన్షన్ క్రియేట్ కావాలి. అండ్ జియో పాలిటిక్స్ను, జియో ఎకనామిక్స్లో ప్రమాదాన్ని తెచ్చిపెట్టాలి. ఇది థర్డ్ స్ట్రాటజీ. అంటే ఇప్పటికే మీరు గమనించండి, ఆల్రెడీ ఈ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో ఎకనామిక్ కాస్ట్ పెరుగుతుంది. పాకిస్తాన్ కూడా సౌదీ అరేబియాకు మద్దతుగా వస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే బ్యాటిల్ ఫీల్డ్ నిరంతరం ఎక్స్పాండ్ అవుతుంది, కాంప్లికేట్ అవుతుంది, కాస్ట్లీ అవుతుంది. సరిగ్గా ఇరాన్ అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్లో స్ట్రాటజీలో ఉన్న 3 అంశాలు ఇవి: ఎక్స్పాండ్ ద బ్యాటిల్ ఫీల్డ్, కాంప్లికేట్ ద వార్, ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ వార్. ఇవన్నీ చేసిన తర్వాత వేస్తే శత్రువు కోపికుండదు. ఈలోగా ఇరాన్ చాలా నష్టపోతుంది. దానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రిపేర్ అవ్వడమే కాదు, అనివార్యం కూడా వారికి. ఎందుకంటే ఇరాన్ ఏం చేసినా చేయకపోయినా అమెరికా అటాక్ చేస్తుంది. సో ఇరాన్కి వచ్చే నష్టంలో మార్పు రాదు. కానీ ఇరాన్ అమెరికాను గనక ప్రత్యక్షంగా ఎదుర్కొంటే ఇరాన్ పరిస్థితి అందరికీ తెలుసు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్. అందువల్ల తనకున్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ను, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని, ఆయుధాలని కూడా ఇరాన్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఒకే ప్లేస్లో ఉంచకుండా డిస్ట్రిబ్యూట్ చేసింది. సో అన్ని వైపుల నుంచి అందరిపైన అటాక్ చేసి గందరగోళం సృష్టించితే శత్రువుకు ఆ ఓపిక ఉండదు. శత్రువుకు అంత రిజాల్వ్ ఉండక పారిపోతాడు అన్నది ఇరాన్ లక్ష్యం. ఇది క్లిక్ అవుతుందా? మిలిటరీ స్ట్రాటజీస్లో క్లిక్ అవుతుందనే మొదలు పెడతారు. ఏ స్థాయికి వస్తుంది, ఈలోగా ఇరాన్ ఎంతకాలం సస్టైన్ చేయగలుగుతుంది ఈ లాంగ్ డ్రాన్ వార్ను? ఇతర దేశాలలో కూడా జాయిన్ అయితే ఏంటి పరిస్థితి? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. ఇవి ఇరాన్ స్ట్రాటజీ కరెక్ట్ అని, ఇరాన్ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అవుతుందని నేను చెప్పడం లేదు. అది ఫ్యూచరే చెప్పాలి, భవిష్యత్తే తేలాలి. మిలిటరీ స్ట్రాటజీస్లో శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కోనప్పుడు
మెరుపు యుద్ధాలు చేయడం ద్వారా గందరగోళాన్ని సృష్టించి శత్రువును బలహీనపరచడం అనేది కూడా యుద్ధతంత్రం. ఇప్పుడు ఇరాన్ సరిగ్గా ఈ అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ నమ్ముకొని ఆ రకంగా రెస్పాండ్ అవుతుంది. అందుకే మీకు రోజుకో దేశం పైన అటాక్. ఇప్పుడు తుర్కీ పైన అటాక్, పాకిస్తాన్ రేపు సౌదీ అరేబియాతో ఉన్న డిఫెన్స్ అగ్రిమెంట్ వల్ల దిగుతానంటుంది. సో ఈ ఫ్రాన్స్, యూకేలో ఆల్రెడీ రంగంలో దిగాయి అమెరికాకు మద్దతుగా. అంతకుముందు యూకే తన ఎయిర్ బేసెస్ ఇవ్వమని చెప్పారు, కానీ ఇప్పుడు వాడుకుంటున్నారు. సో అందువల్ల ఇదొక ప్రపంచంలో ఒక అతిపెద్ద సమస్యగా గనక మార్చగలిగితే సో శత్రు సహనానికి ఇది పరీక్ష పెట్టినట్టు అవుతుంది అన్నది ఇరాన్ ఆలోచన.